హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్లోకి ఒక పొడి రెసిపీ చూద్దాం. ఇంకా క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ మినపగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. స్లోగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ వచ్చాక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇవి కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి ఎక్కువసేపు రోస్ట్ చేయనక్కర్లేదండి, జస్ట్ ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వులు కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 12 నుంచి 15 కాశ్మీరీ మిర్చి, 3 గుంటూరు మిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని దించేసుకుందాం. మిర్చి ఎక్కువ రోస్ట్ చేయనక్కర్లేదండి, లోపల వరకు వేడి తగిలితే సరిపోతుంది. తరువాత ఒక 3 నుంచి 4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని వాటిలోని చెమ్మ పోయే వరకు ఒక్కసారి రోస్ట్ చేసుకుని తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా పక్కకు తీసుకుని పప్పు అంతా కూడా వేడి తగ్గాక పౌడర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ముందు మనం మిర్చి అన్నీ కూడా ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ అయ్యాక ఇప్పుడు మనం ముందు రోస్ట్ చేసుకున్న పప్పు అంతా కూడా ఇందులో వేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందాం. మీకు కావాలంటే మీరు కోర్స్గా కూడా పౌడర్ చేసుకోవచ్చండి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఇందులో ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి పల్స్ చేసుకొని ఆపేసుకుందాం. అంతేనండి, మన పొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకే కాదు, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.